మనం పోవాలని చెప్తే అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున వచ్చిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఒక దినం ముందు చెప్తే చాలు, ఇంత భారీ ఎత్తున ఇక్కడికి మరణమల్లి వచ్చిన దానికి జీవితాంతం రుణపడి ఉంటా. మీకు ఏ కార్యక్రమం అయినా మీరు విజయవంతం చేస్తున్నారు. అధికారం ఉండేటప్పుడు విజయవంతం చేసేది కాదు. అధికారం లేనప్పుడు నా వెంట ఉండి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు ఎంతో పోరాడుతున్నారు. నా వెంట ఉండి ఈరోజు మీ దగ్గర వల్లనే నేను ఏదో పోరాడుతాను. కార్యకర్తలు అండాలి, లేకపోతే నేను కూడా పోరాడలేను. మదనపల్లిలో కూడా ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం జరిగింది. ఇంకా ఎమ్మెల్యేల గురించి తెచ్చుకోవాలి. ఇప్పుడు వస్తా ఉంటే వాయిపాడులో చింతల రామచంద్రరావు గారు రోడ్లో కూర్చొని ఉన్నాడు. ఆయనకి రాయచోటి గుర్తంట, ఈ మదనపల్లి వద్దంట. ఈడేమో ముద్దులు పెట్టించుకుంటే ఇప్పుడు రాయచోటి వద్దంట. నాకు అంతర్జాతీయ 5 కిలోమీటర్ల దగ్గర ఉంటే ఆయనకు రాయచోటి ముద్దని చెప్పి ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. మాకు మేము చూసేది వస్తేవాడు. ఎంత దౌర్భాగ్యమో చెప్పండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మదనపల్లి ఎమ్మెల్యే కానీ తమలపల్లి ఎమ్మెల్యే కానీ సిగ్గు చేయక లేదా మీకు? ఎందుకు ఈ బతుకు? మనం జీవితాంతం బతికేది లేదు. కరోనా వస్తే కరెక్ట్గా బతినాలు వెళ్ళిపోతాం ఎవరైనా, అవునా కదా? 1000 సంవత్సరాలు ఏమైనా బతుకుతామో మనము? మనం ఏం చేసాం, మన ఊరికి ఏం చేసాం, మన గడ్డకి ఏం చేసాం అనేది ఉండాలి ముఖ్యం. మంత్రి పదవి శాశ్వతం కాదు. మేము ముఖ్యమంత్రి పదవే చూసినాం. మా కుటుంబం చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజు జిల్లాను ఎందుకు డిస్టర్బ్ చేయలేదంటే మనమంతా కూడా తిరుపతి కూడా మీకు చెప్పాలి. జిల్లాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఎక్కువ తిరుపతిలో పెట్టారు. జిల్లాకంతా తిరుపతి అయితే సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ కానీ, వేదిక్ యూనివర్సిటీ కానీ, వెటర్నరీ యూనివర్సిటీ కానీ, తర్వాత ఎన్నో యూనివర్సిటీలు పెట్టిన సిమ్స్ హాస్పిటల్ రామారావు గారు పెట్టారు. ఎందుకు? జిల్లా ప్రజలకు అంత సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో తిరుపతిలో పెట్టి మనమంతా అక్కడికి పోయేది. అనంతపూర్లో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. అనంతపూర్కు సౌకర్యంగా ఉంటుంది, అందరూ అక్కడికి పోతారని. ఇప్పుడు ఎక్కడికి పోవాలి మనం? ఎక్కడైనా ఒక హాస్పిటల్ ఉందా, ఒక యూనివర్సిటీ ఉందా, ఒక మహిళా కాలేజ్ ఉందా? ఎక్కడుంది చెప్పండి. ఇంకా దేవుడు అందరికంటే ముఖ్యము. వెంకటేశ్వర స్వామి మనకు అందరికీ కూడా ఆరాధ్య దైవమైన, అందరికి ఆరాధ్య దైవం మనకి. యూనివర్సిటీలో అడ్మిషన్స్ నాన్ లోకల్, ఉద్యోగాల్లో నాన్ లోకల్. తిరుపతి దేవుడికి నాన్ లోకల్, మన పక్క జిల్లాలో అయిపోతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరావు ఏ పుణ్యం కట్టుకున్నారంటే చిత్తూరు జిల్లా 14 కాన్స్టిట్యున్సీలు, ఇప్పుడు 4 కాన్స్టిట్యున్సీలే మిగిలినాయి తిరుపతికి. మిగతా 10 కాన్స్టిట్యున్సీలు నాన్ లోకల్. చిత్తూరు పార్లమెంట్ ఉండే 7 కాన్స్టిట్యున్సీలు నాన్ లోకల్ తిరుపతికి. మనకుండే ఈ 4 మనం నాన్ లోకల్. మనం చాలా ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు తిరుపతిలో ఉండే కానీ మదనపల్లి 37 మండలాలు ఉండే మదనపల్లిని ఈరోజు 11 మండలాలు చేశారు. ఏషియాలోనే పెద్ద సబ్ డివిజన్ ఇది మదనపల్లి. దాన్ని ఇప్పుడు 11 మండలాలు మిగిలాయి మదనపల్లి. మదనపల్లికి ఏ అర్హత లేదో చెప్పండి? అన్ని అర్హతలు ఉన్నాయి. కడప జిల్లాలో 2 కాకుండా 3 చేసుకో. నీ కర్మని, ముఖ్యమంత్రి గారి కర్మ, మనకు అనవసరం. ఇక్కడ మనకు అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? చిత్తూరు జిల్లాను 2గా చేసి ఉండొచ్చు. 14 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. చిత్తూరు అట్లే పెట్టి మదనపల్లిని ఒకటి చేసి ఉండొచ్చు. 7 కాన్స్టిట్యూన్సీలు సరిపోయింది మనకు. మనం చాలా ఆలోచించాలి ఇవన్నీ కూడా. రామచంద్రరావు పదవులు శాశ్వతం కాదు. ఇవి ఎందుకు ఉంటాయి? ఈ పదవులన్నీ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇప్పుడుండే ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు గారు కానీ, ఇక్కడ మదనపల్లి ఎమ్మెల్యే కానీ, గౌరవనాథ్ రెడ్డి కానీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరావు కానీ, మిథున్ రెడ్డి కానీ చిత్తూరుకి వేసుకున్నారు. ఎలాంటి ఓటుకు పట్టుకు మనం వేయాలంట. ఎవరు మదనపల్లిలో ఓటు వేయాలా, తమలపల్లిలో ఓటు వేయాలా, పీలేలో వేయాలా, పుందులో వేయాలా? కానీ ఆ కలెక్టర్ ఎస్పీ చిత్తూరు అంట. చిత్తూరులో ఓటు వేసుకోమంటే పోతుంది. మనం ఓటు వేసేది వద్దు. ఎవరు చిత్తూరు ఎంత దొంగ ఓటు వేసే అలవాటు ఉంది కదా, దొంగ కార్డులు, దొంగ ఓటు వేయించే అలవాటు ఉంది. చిత్తూరు పార్లమెంట్ నుంచి ఓటును తీసుకొని వచ్చి దొంగ ఓటు వేసుకోవాలి. రేపు ఇక్కడ ఎవరంతా బుద్ధి లేని పని చేస్తారా? డీలిమిటేషన్ లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ 26 వరకు ఇంకా డీలిమిటేషన్ లేదు కాన్స్టిట్యూన్సీ. ఎంత అన్యాయం చూడండి. అంటే అక్కడ పెత్తనం కావాలా, ఇక్కడ పెత్తనం కావాలా, ఇక్కడ తమ్ముడు కొడుకు పెత్తనం చేయాలా, అక్కడ నువ్వు పెత్తనం చేయాలా? ఏం రాజ్యాంగం?
మీ రాజుగా మీరేమన్నా రాజులపై రాజ్యాలపై మీరంతా చెప్పండి. ప్రజలు అనుకుంటే ఎంత మీరంతా. కాబట్టి ఆలోచించుకోవాలి. మనమంతా కూడా పొంగనూరు కానీ పీలేరు కానీ తమ్మలపల్లి కానీ మదనపల్లి ప్రజలంతా కూడా వీళ్ళ కుట్ర, వీళ్ళ చేతులారా చేసిన మోసం ఇది. ముఖ్యమంత్రే కాదు పాత్ర దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఈ చాటగాని ఎమ్మెల్యేలు, దద్దమ్మలు ఎమ్మెల్యేలు సిగ్గుచేటు. ఎందుకు ఆ బతుకు చెప్పండి. మదనపల్లి సెంటర్ కాదంట, వాటి ముందంట రాయచోటి మా ఎమ్మెల్యేకి కానీ చిత్తల రామచంద్రారెడ్డి ఈరోజు ఏదో ముద్దని చెప్పినాడు, రాయచోటి ముద్దని. ఆయన గౌరవరాజ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో చూడండి. కాబట్టి తరిమి కొట్టాలా, మనమంతా కూడా ప్రజల్లో చైతన్యవంతం చేయాలా, పల్లెల్లో చెప్పాలా. మదనపల్లికి ఎంత అన్యాయం జరిగిందో మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా మదనపల్లి పెట్టకూడదని చెప్పినారు. నాకు తెలుసు, ముందు పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా మాకు పరిచయం ఉంది. విజయవాడలో చంద్రబాబు గారి దగ్గర కానీ మా దగ్గర కానీ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం జరిగింది ఇంత మోసం చేశారు మదనపల్లి కంటే అబ్బా కొడుకులో వద్దని చెప్పినారు, మదనపల్లి అని చెప్పినారు. కాబట్టి దయచేసి మీరంతా కూడా పీలేరు ప్రజలు కానీ మదనపల్లి కానీ తమ్మలపల్లి పొంగనూరు కానీ ఖచ్చితంగా పోరాడదాం. ఈ అన్యాయం ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిరస్థాయిగా మర్చుంటుంది నీకు. ఇంత మోసం చేసిన వ్యక్తి ప్రపంచంలోనే ఉన్నాడు. ఓట్లు వేయించుకుంటే ఎమ్మెల్యేలు అయితే, ఎంపీలు అయితే, పదవులు అనుభవిస్తుంది. మీకు పదవులు ఉండేది, ఎమ్మెల్యే పదవులు ఉండేది, ఎంపీ పదవి ఉండేది. ఇసుక స్మగ్లింగ్ చేసేదానికా, మైన్స్ లో చేసేదానికా, భూకబ్జాలు చేసేదానికా చెప్పండి. దీనికా మీకు పదవులు వచ్చిండేది. ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించిండేది వైసీపీ ప్రభుత్వాన్ని. మీకు ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు ఇచ్చింది. ఇట్లా ఇష్యూ వచ్చినప్పుడు అంటే మీరు ఎంపీగా ఇక్కడ కావాలా, ఎమ్మెల్యే పదవులు కావాలా, మంత్రి పదవులు కావాలా, కానీ మదనపల్లి వద్దు. చిత్తూరు పార్లమెంట్గా నిలబడుకోండి రేపు పోయి. అంతే కదా, ఇక్కడ ఏం అవసరం ఉంది చెప్పండి మీకు. కాబట్టి దయచేసి మనము గ్రామాల్లో కూడా ఈ జేఏసీ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. మా సహాయం ఏం చేయాలని కూడా చేస్తాం. నాకే మండలం ఉంది కడుపు. ఈరోజు నేను మీకు అందరికీ ఫోన్ చేసి వస్తానని చెప్పింది ఎందుకంటే నాకే అంత బాధలు. మనమే కడప వ్యతిరేకం కాదు. పోనీ కడప జిల్లాలో రాయచోటికి ఎవరికి ఉందని చెప్పండి. రాజంపేట వ్యతిరేకమో కోడూరు వ్యతిరేకం. సొంత జిల్లా వల్లే రాయచోటి కావాలని చెప్తాం. ముఖ్యమంత్రి 2 కాదు 3 చేసుకో, మాకేం అభ్యంతరం ఉంది. కడప జిల్లాను 2 కాకుండా 3 చేసుకో. మన జిల్లాకి ఎందుకు అన్యాయం చేసి వచ్చింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మిథున్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చెప్పండి. మనం 2 జిల్లాలు చేసిండొచ్చు. పొలం లేదు, ఏదైతే మన ఓల్ సబ్ డివిజన్ ఉందో సబ్ కలెక్టర్ అది ఒక జిల్లా చేసింటే సరిపోయింది. కాబట్టి మనం రాజకీయ నాయకుడికి ఇంత పచ్చి మోసం చేసినారు, మీరు పదవులు అనుభవించినారు, ఇంకా మాయమాటలు చెబుతున్నారు. కాబట్టి మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏమంటే ఈ ఇల్లీగల్ డబ్బు సంపాదించినారు, వేల కోట్లు ఈ స్మగ్లింగ్లో, ఇసుకలో, భూముల్లో, మైన్స్లో సంపాదించినారు. ఏమని నా కొడుకులు 6,000, 10,000 ఓట్లు వేసేది చేస్తాను. ఇవన్నీ ఏవైతే దూరంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఒక్కరు కాదు, అంతా రాష్ట్రం అంతా కూడా నాయకత్వం ఏమంటే డబ్బుతో ఏదో చేసేయచ్చు. ఏంటి ఇవన్నీ జిల్లా ఎక్కువ ఏమవుతుంది, మదనపల్లికి ఏమవుతుంది, పీలేరు ఏమవుతుంది, పొంగనూరు తమ్మలపల్లి ఏమవుతుందిలే అనేది పని తెగింపు వచ్చింది నాకు వైసీపీ వాళ్ళు. ఆ డబ్బు మదం వచ్చింది, డబ్బు ఇల్లీగల్ మనీ వచ్చింది. దానివల్ల కళ్ళు నెత్తికెక్కినాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా మా పార్టీ తరఫున నేను మాటిస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికార